హన్మకొండలోని మణిపల్లి గ్రామానికి చెందిన 12 సంఘాల మహిళలు ఆందోళన చేపట్టారు. తమకు కొండేటి శ్రీధర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 12 ఎకరాల భూమిని మహిళా సంఘాలకు ఎకరం చొప్పున అందించడం జరిగిందని, దానిలో పంట వేసుకొని మహిళా సంఘాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇందిరాక్రాంతి పథకం కింద ప్రభుత్వం అందించడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వంలో మహిళా సంఘాలకు కొనుక్కోండి అని చెప్పి దాంతో పాటు డిఆర్డిఏ నుండి ఒక బోర్ కూడా శాంక్షన్ అయింది, ట్రాన్స్ఫారం కూడా, కరెంటు కూడా శాంక్షన్ అయింది. అప్పటి ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన చేసి ఆ బోర్ వేయడం జరిగింది. మాకు ఇందిరా క్రాంతి ప్రశ్న నుండి పండ్ల తోటలు కూడా వచ్చినాయి, అవి కూడా పెట్టినాము. జొన్నలు అలికినాము, పచ్చజొన్నలు, ఉలువలు సాగు చేసినాము. ఒక 3-4 సంవత్సరాలు పంట తీసినాము. తర్వాత ఇక ప్రభుత్వాలు వచ్చినాక కొద్ది మారడం జరిగింది. అది మేము సర్వే చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్డీఓ గారి పేరు మీద ఉన్నది అనేది మాకు ఎక్కడ పట్టాలు దొరకలేదు. ఆర్డీఓ పేరు మీద ఉంది అనేది తెలిసింది. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాము, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాము, అప్లికేషన్లు ఇప్పుడు 25 సంవత్సరాలు పట్టాలు అనేది రాలేదు. ఇప్పుడు అదే ల్యాండ్ వేరే వాళ్ళకి పట్టాలు మాకు దాని పట్టాలు వాళ్ళకి ఎట్లా వచ్చినాయి అనేది దాని మీదనే మేము ఇప్పుడు కలెక్టర్ గారికి కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ మేము చేయడం జరుగుతుంది. దానికి వీళ్ళు ఏం స్పందిస్తారు గవర్నమెంట్ అనేది మా ఆలోచన. మా భూమి మాకు కావాలి, మా పట్టాలు మాకు రావాలి. మాది మునిపేట సార్, నా పేరు ఎల్లమ్మ. అదే మునిపేట గ్రామంలో ఆడియో పేరు మీద మాకు 12 ఎకరాల భూమి తెలిసే పరిస్థితి. దాన్ని మేము ప్రతి మహిళలో పోయి సంవత్సరానికి ఒకసారి కట్టె కొట్టుకొని సాగు చేసుకొని జొన్నలు, ఉలువలు, మొక్కజొన్నలు ఇటువంటి పరిస్థితులలో అల్లుకొని మేము మా భర్తలతో కూడా ఒడ్లు మేయకుండా చూసుకొచ్చుకోవడం జరిగింది. అందులో మళ్ళా బోర్ కూడా మాకు డిఆర్డీఏ నుంచి శాంక్షన్ అయింది, ప్రభుత్వం ఇచ్చింది, అందులోనే వేసుకున్నాం. మళ్ళీ కొండేటి శ్రీధర్ ఎమ్మెల్యే అయినప్పుడు తీసుకొచ్చి ఆయనకు సన్మానించినాం. మేము బోర్ ఓపెన్ చేసుకున్నాం, కరెంటు పుంజుకున్నాం. అన్నీ అయిన తర్వాత మేము ఈ సంవత్సరం దున్నుకుంటామని వర్షాకాలంలో పోయే వరకు వాళ్ళు కుక్కలను పెట్టి కట్టెలు తీసుడు జరిగింది. మేము 10 మంది ఆడోళ్ళం పోయి అట్లా ఎట్లా తీస్తావు, నీకు ఎక్కడ ఉన్నది నీ పట్టాలు, నువ్వు ఎట్లా వచ్చినావు అంటే ఇదంతా మేమే పట్ట చేయించుకున్నాం, నీకు పట్ట లేదు, మిమ్మల్ని గోడాలతో చంపుతాం, నడుస్తాం, ఆడోళ్ళు ఎందుకు వచ్చినాం అట్లా కూడా బెదిరించారు సార్. కుక్కలింగ్కి కూడా అడ్డ ఉండి ఇంత ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు నైట్ పింఛింగ్ కలుపుకున్నారు. అదే మా ఇప్పుడు గెలిచిన నాగరాజు అన్న దగ్గరికి చెప్పుడు జరిగింది. ఆయన కూడా పేపర్ విలాకారులకు అక్కడ భూమి ఉన్నదని వాళ్ళు కూడా కొంత పైరుగా చేసుకొని సారులు తీసుకొని వస్తే కూడా ఆ సారులు తీసుకొని కూడా పోయి సారు పింఛింగ్ కలిగిండు, మేము కాస్త చేసుకున్నామని కూడా నాగరాజు సార్ చెప్పుడు జరిగింది. ఆయన ఎంఆర్ఓని పిలిచి ఎమ్మడే వీళ్ళకి ఏందో పరిష్కారం చేయమని కూడా చెప్తే మండలం కూడా 8 రోజులు తిరిగిన సార్. చుట్టూ పట్టా భూములు కూడా సర్వే నంబర్లు కూడా తీసుకొచ్చి మేము పట్ట చేయమని ఎంఆర్ఓ దగ్గర మొరవ పెట్టుకున్నాం. వాళ్ళు వెళ్ళినాక అమ్మ చూస్తా అని ఆ ఎంఆర్ఓ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేడీస్ వచ్చిందట, ఆ మేడం కూడా పైలు చూసి చేస్తామమ్మా మీరు మీకే దున్నుకోండి అనుకుంటుంటే ఈయనే మా కాస్తిని అంతా తెల్లందాకా పొద్దునీళ్ళు పెట్టి మోటార్ వీకి తాటర్లు అన్నీ తీసి వేరే తీసుకుపోయి ఇక్కడ దాచుకున్నాడట. కుక్కలింగ్ పెట్టి కూడా